ఇంకెవరి పని అయి ఉంటుంది? సూర్య పనే అయ్యుంటుంది. యా యూర్ రైట్ మామ్. సూర్య, అమ్మ సామాన్య, ఈ ఆలోచన సూర్యది కాదమ్మా. వాడిదే అనుకో ఇంకా సంతోషించేదాన్ని. అయితే ఇంకెవరు? ఇంకెవరో కాదు, మన లిల్లీది. లిల్లీ, రియల్లీ? అవునమ్మా. అమ్మా, నేను నువ్వు ఈ ఏర్పాట్లు చేసావని ఎవరికి చెప్పొద్దన్నావు కదా, కానీ నేనెవరికి చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. అది కాదమ్మా. సర్లేమ్మా, విషయం అందరికీ తెలిసిపోయింది కదా. చిన్నపిల్లవి, నాకు రాని ఆలోచన నీకొచ్చింది, అది చాలు. అమ్మ సామాన్య, నీకు సూర్యకి పెళ్ళయ్యాక ఇక లిల్లీ బాధ్యత మొత్తం నీదే. దాని మంచి చెడు అన్నీ నువ్వే చూసుకోవాలి. నీకు దాని భారం బాధ్యత అన్నీ అప్పగిస్తున్నాను. ఓహ్, థాంక్స్ ఆంటీ. యు ట్రస్ట్ మీ. దట్స్ ఎనఫ్. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుంది. వాట్ డిడ్ యు సే? అమ్మా, ఇలాంటివి నాకు నచ్చవని తెలుసు కదా, ఏంటిది? అన్నయ్య కోసం ఈ చెల్లెలు చేసిందిరా. చెల్లెల అభిమానాన్ని కాదనగలవా? లిల్లీ, ఏంటిది? ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు నాకు మాట చెప్పి నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదా? చెప్పు లిల్లీ, ఎందుకు ఇలా చేశావు? మాట్లాడవేంటి లిల్లీ? పోనిరా, పాపం చిన్నపిల్ల సరదా పడింది, అంతే కదా. అమ్మా, ఇంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న సమస్యలని తెలిసి కూడా నువ్వు కూడా లిల్లీని సమర్థిస్తావేంటి? లిల్లీ చిన్నపిల్ల, తనేదో తెలిసి తెలియని తనంతో ఎలాంటిది ప్లాన్ చేస్తే వద్దని చెప్పాల్సిందిపై నువ్వు కూడా ఏంటి? ఒక పక్క చెక్స్ బౌన్స్ అయి ఆ మ్యాటర్ని ఎలా సెటిల్ చేయాలని టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ సంబరాలేంటమ్మా? ఇదే నాకు నచ్చలేదమ్మా. ఆ విషయాల గురించి నువ్వు మనస్తాపంతో ఉన్నావని ఈ ఏర్పాట్లు. ఈ కాసేపైనా కాస్త సంతోషంగా ఉండరా. ఆగో, అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్విక్కడ ఉంటేనే ఇక్కడ నిండుదనం ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడ నిల్చో. వెళ్ళు. నా కొడుకు సూర్య, నా కాబోయే కోడలు సామాన్య కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ కట్ చేసిన తర్వాత నువ్వు కూడా చక్కగా తిని వెళ్దు గాని. వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళి అక్కడ నిల్చో. కమాన్ లిల్లీ, దిగు దిగు లిల్లీ, కమాన్. అభి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు భయంగా ఉంది. ఓ కమాన్ లిల్లీ, డోంట్ వరీ. కమాన్.
అభి వీళ్ళేంటి ఇక్కడ? వినోదం కోసం. ఏం మాట్లాడుతున్నా? ఆహా, నేను ఏ గేమ్ ఆడినా ఒక్కడనే ఆడినా. ఫ్రెండ్స్తో కలిసి ఆడతాను. గేమ్ ఏంటి గేమ్? అభి ప్లీజ్, నేను వెళ్ళిపోవాలి. ల్యాప్టాప్ ద్వారా మా కంపెనీ అమౌంట్ మొత్తం నువ్వే ట్రాన్స్ఫర్ చేసావని నాకు అర్థమైంది. అవునా? మా డబ్బు మొత్తం మళ్ళీ వెనక్కిచ్చేయి. ఆ, తర్వాత? మా అన్నయ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆ డబ్బు గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. అలాగా? ఏంటి నువ్వు అసలు ఎందుకు అలా చేశా? నిన్ను నా ఫేస్బుక్లోకి ఫేస్ టు ఫేస్ లాగాలి అంటే ఇలాంటి చిలిపి పనులు చెయ్యాలి కదా. మా అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? మరి నేను పడుతున్న టెన్షన్కి అర్థం ఎవరు చెప్తారు? చూడు అభి, ఇది అసలు మంచి పద్ధతి కాదు. నువ్వు చాలా మంచివాడివి, అలాంటిది ఎందుకు ఇలా తయారయ్యావు? ఏంటి మంచా? మంచి నేను మంచివాళ్ళ ఉన్నానా? రేయ్, విన్నారా? నేను మంచివాడినట. Stop it! అవునరా, స్టాప్ ఇట్. స్టాప్. ఇంకా మాటలతో, ఓన్లీ సాంగ్ అండ్ డాన్స్. ఏంటి అర్థం కాలేదా? సాంగ్ మా వాళ్ళు ప్లే చేస్తారు, డాన్స్ నువ్వు చేయి. ఏంటబ్బి పిచ్చి పిచ్చిగా ఉందా? నీ డాన్స్ చూడాలని నాకే కాదు, మా వాళ్ళకు కూడా పిచ్చి సరదాగా ఉంది. నేను వెళ్తున్నాను.